రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని డొక్కం సద్దిరెడ్డి గార్డెన్లో తుర్కయంజాల్ రైతు సేవా సహకార సంఘం 50వ మహాజన సభ సంఘం జరిగింది. ఈ సందర్భంగా 2018లో అర్హులైన 308 మంది రైతులకు రుణమాఫీ చేశామని అధ్యక్షుడు కొత్తకురమయ్య సత్తయ్య అన్నారు. కోహెడాలో 5 ఎకరాల స్థలంలో 5000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల 2 గోదాములు పూర్తి చేశామని పేర్కొన్నారు. సంఘాన్ని ఇంకా అభివృద్ధి చేయుటకు కృషి చేస్తామని సత్తయ్య సంఘం సభ్యులకు హామీ ఇచ్చారు. స్థాపించబడిన రైతు సహకార సంఘం రాష్ట్రంలోనే దాదాపు 300 కోట్లు టర్నోవర్ ఉన్న సొసైటీ ఏదన్నా ఉన్నదంటే అది తుర్కయంజాల్ సొసైటీ అని కూడా సభాముఖంగా చెప్తున్నాను. ఈరోజు మరి భారీ నిధులు దాదాపు ఒక్కొక్క రైతుకు 20 లక్షలు ఎల్టీ లోను, ఇంకో 2 లక్షలు క్రాప్ లోను, ఒక్కో రైతుకు 22 లక్షల చొప్పున ఇవ్వడం కూడా మా పాలక వర్గానికి సాధ్యమైంది. అదే కాకుండా ఈరోజు కొత్తగా కూడా హౌసింగ్ లోను 75 లక్షల హౌసింగ్ లోను, మరి స్టడీ లోను ఒక 35 లక్షల స్టడీ లోను, మరి మార్ట్గేజ్ లోను కూడా మార్ట్గేజ్ లోను కూడా 35 లక్షలు. మరి రైతులు 3 ఎకరాలు 4 ఎకరాలు ఉన్న రైతుకు కూడా మరి ట్రాక్టర్లు, 10 ఎకరాలు ఉన్న రైతుకు జేసీపీ కూడా ఇవ్వాలని ఈ వేదిక ద్వారా తీర్మానం కూడా చేయడం జరిగింది.